మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ వాచ్. ఎన్నికల వేళ రాజకీయ పార్టీల మధ్య ఆరోపణల ప్రచారోపణల పర్వం మరింత ఊపందుకుంది. నిన్న ప్రధాని మోదీ చేసినటువంటి ప్రసంగం ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఉద్దేశించి ఆయన కేవలం యూటర్న్ సీఎం మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేస్తున్నారని ప్రధాని మోదీ ఆరోపించారు. పథకాలు కేంద్ర ప్రభుత్వం అయితే కేవలం స్టిక్కర్లు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వేసుకుని ప్రచారం చేసుకుంటోంది అన్నది మోదీ చేసినటువంటి కమెంట్. అయితే ఏపీకి ద్రోహం చేసి మళ్ళీ మా మీదే దాడి చేస్తారా అంటూ చంద్రబాబు నాయుడు ఎదురు దాడి చేస్తున్నారు. ఒకసారి చూద్దాం. आपके इस चौकीदार ने जब इस खेल पर सवाल उठाए, जब हिसाब लेने की कोशिश की, तो यूटर्न बाबू ने आंध्र के विकास के वादे से भी यूटर्न ले लिया और एनडीए से खुद को अलग कर लिया. ये यूटर्न बाबू ने ऐसे दोस्तों को ढूंढा है जो बैलगाड़ी पर चलते हैं. बैलगाड़ी यानी जो भ्रष्टाचार के आरोप में जमानत पर है, बेल पर है और अपनी राजनीति की गाड़ी चला रहे हैं. इतना ही नहीं, अब वो उस रास्ते पर चल पड़े हैं जहां उन्हें पाकिस्तान अपना हीरो मानने लग गया है. अपने स्वार्थ के लिए, अपनी नाकामी को छुपाने के लिए यहां सरकार चला रहे लोगों द्वारा झूठ पर झूठ, झूठ पर झूठ, झूठ पर झूठ बोला जा रहा है. भाई और बहनों, ये यूटर्न बाबू झूठ बोलने में जितने माहिर है, केंद्र की योजनाओं पर अपना स्टिकर चिपकाने में भी उतने ही बड़े कलाकार हैं. इसलिए अब लोग इनको यूटर्न बाबू के साथ साथ स्टिकर बाबू के नाम से भी बुलाने लगे हैं. నరేంద్ర మోడీ గారు మీకు కొడుకులు లేరు కదా, కూతురు లేరు కదా, ఎందుకు శాపనాదాలు పెడతారు మా మీద? సమర్థులుంటే మీకేం బాధ? ఎందుకు ఈ సెటైర్లని నేను అడుగుతున్నా. కొడుకులు లేరు, కూతురు లేరు, మెషిన్ మారిగా పనిచేస్తారు. ఇంకొక మాట ముందు పోతే నేను గర్వపడుతున్నా, నాకు ఒక భార్య, ఒక కొడుకు, ఒక కోడలు, ఒక మనోడు కూడా ఉన్నాడు. తమ్ముళ్ళు, ఎందుకు ఈ శాపనార్థాలు? అదే నేను చెప్పేది. ఇవి చూసే తమ్ముళ్ళు మీకు బాధ అనిపించదు. యుద్ధం బిలో ది బెల్టే కదా, యుద్ధం యుందాగా ఉండాలి కదా. ఊందాగా తప్పినప్పుడు మనం కూడా పెద్ద హై లెవెల్లో ఉంటే వాళ్ళకి అర్థం కాదు. దెబ్బ ఎక్కడ కొట్టాలనో అక్కడే కొడతాం, అవసరమైతే ప్రాణం పోయినా పర్వాలేదు. నేను భయపడను తమ్ముళ్ళు. తిరుపతిలో 24 బాంబులు నా మీద వేశారు. ఆ రోజే నేను భయపడలా. ఇప్పుడు నా ప్రాణం ఒక లెక్క నాకని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ప్రధానంగా చంద్రబాబు నాయుడు మోదీ మాటలకు ఇస్తున్నటువంటి కౌంటర్. ఈ అంశం మీద మనం విశ్లేషించబోతున్నాం. టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు జూపుడు ప్రభాకర్ మనతో పాటు లైవ్లో ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపతి మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. జీవీ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే లక్ష్మీపతి రాజా బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో పాటు ఈ డిబేట్లో అందుబాటులో ఉండబోతున్నారు. ముందుగా జూపుడు గారు, మీ దగ్గర నుంచే ఇష్యూ స్టార్ట్ చేస్తే, ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలకి స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఈరోజు మీరు ఏం చేశారు? ఒకటి. రెండోది, ప్రతి విషయంలో యూటర్న్ తీసుకొని ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మోసం చేయడం తప్ప మీరేం చేశారు? ఇది మోదీ మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్నలు. ఏం సమాధానం చెప్తారు? మురళి గారు, టీవీ9 వ్యూవర్స్కి, అదేవిధంగా డిబేట్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా గుడ్ మార్నింగ్ అండి. ఒక ప్రధాన స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తి చాలా ఆలస్యంగా, లేకపోతే ఎన్నికల చివరిలో, పోయినసారి గుంటూరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన పేరు చెప్పే సాహసం చేయలేక లోకేష్ కా బాపాయ్ అన్నాడు. అంటే లోకేష్ తండ్రి అని. ఇప్పుడేమంటున్నాడంటే, మోస్ట్ ప్రాబబ్లీ అది కర్నూలు అనుకుంటాను, ఇప్పుడు మాట్లాడింది యూటర్న్ బాబు అని అంటున్నాడు. అంటే చంద్రబాబు నాయుడు గారికి పేరు లేదా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కాదా? ఆ విధంగా మాట్లాడాలంటే అంటే అది మా ఇది కాదు. కానీ మోడీ గారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పడం కూడా జరిగింది, నీకు పిల్లలు లేరు, భార్య లేరు, నీకు ప్రేమ అనుబంధాలు ఇవన్నీ ఏం తెలియవు, యూఆర్ మోస్ట్ మెకానికల్. కానీ అవన్నీ మేము దానికి పోవట్లేదు. కానీ
ఒక ముఖ్యమంత్రిని ఒక రాష్ట్రంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా సంబోధించాలో ప్రధానమంత్రి హోదాలో ఉన్న వ్యక్తికి తెలియపోవడం సిగ్గుచేటు అని భావిస్తూ ఉన్నాను. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటే తర్వాత దాన్ని కౌంటర్ కూడా మాట్లాడతారేమో. ఒక డిగ్నిఫైడ్గా నీ బహిరంగ సభని మీరు మాట్లాడుకోలేని దశలోకి పిరికి పందంలాగా వెళ్ళిపోయారంటే మీకు అసలు బీజేపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో ఏ స్టేక్ ఉందని? మీరు వచ్చిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి, ఇక్కడ అంతకన్నా ఇంకేమీ లేదు కదా. దానికోసం చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ తీసుకున్నారని, లేకపోతే ఆయన అవినీతి పరుడని నేను అడుగుతున్నా. మీతో 4 సంవత్సరాలు ఉన్నాం కదా, 4 సంవత్సరాల్లో మీరు ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారిని యూటర్న్ అన్నారా? మేము అడిగినటువంటి ప్రశ్నలకు మీరు ఏ రోజు సమాధానం చెప్పారా? మీరు దేనికి సమాధానం చెప్పకుండా ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఎగ్గొట్టినటువంటి మీకు అసలు ముఖం ఉందా ఇక్కడికి రావడానికి? ఫేస్ ఉండాలా? మీ ఫేస్ లేనటువంటి వ్యక్తులందరూ కూడా అసలు ఫేస్ లేని వ్యక్తులు మీరు వచ్చేసి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. గమనిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి స్థాయిలో హోదాలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కాదు. చెప్పండి, మీరు అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయ్యారనో, లేకపోతే మాకు మీకు గొడవ వచ్చిందనో, ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వలేకపోయారండి? దీన్ని మేము ఏమనాలి? దీన్ని ఏటనాలి? మేము మోసగడనాలా? లేకపోతే బహిరంగ సభలో చెప్పిందని ఏమనాలి? సో కాబట్టి ఇవన్నీ ఆ స్థాయి అయినటువంటి ప్రధానమంత్రి వ్యక్తికి ఇది తగదు. ఒకవేళ అదే విధంగా మాట్లాడుతూ పోతే యువతలు కూడా ఏమీ చూస్తూ కూర్చునే ఇది కాదు. మేము కూడా రాష్ట్రంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ప్రధానమంత్రి ఈరోజు మోడీ గారు ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత, లేకపోతే మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు వస్తారేమో, వీలైతే వాళ్ళ వ్యక్తుల గురించి మాట్లాడుకోమనండి. బీజేపీని ఏమైనా బయట వేసుకొని డిపాజిట్ల కోసం మాట్లాడుకోమనండి. కానీ ఈ విధంగా ఇంకొక పార్టీని గెలిపించడానికి వచ్చిన వ్యక్తిలాగా మాట్లాడి మా మీద అబండాలు వేస్తే చూస్తూ ఊరుకోవడం ఇది. లక్ష్మీపతిరాజు గారు ఏం సమాధానం చెప్తారు? మురళీకృష్ణ గారు నమస్కారం. నమస్తే, చెప్పండి. మురళీకృష్ణ గారు ఈరోజు ఒక ముఖ్యమంత్రి ఎలా సంబోధించాలో తెలియనటువంటి ప్రధానమంత్రి ఉండడం దురదృష్టకరం. ఇది జూపూడి గారి ఆర్గ్యుమెంట్. వేరే పార్టీని గెలిపించడం కోసం, వేరే పార్టీని బయటేయడం కోసం మాత్రమే మీరు పనిచేస్తున్నారు. రెండో ఆరోపణ చెప్పండి. మురళీకృష్ణ గారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఒక దేశ ప్రధానిని ఎలా గౌరవించాలో ముందు చంద్రబాబు నాయుడు గారు కంపెనీ తెలుగుదేశం కంపెనీని నేర్చుకోమని చెప్పండి సార్. గౌరవ భారత ప్రధానమంత్రిని ఎలా ఉచ్చరించాలి? ఈ తెలుగుదేశం నాయకులు నీచ నికృష్ట దిక్కుమాలిన పదజాలం గౌరవ ప్రధానమంత్రి మీద గత 3 సంవత్సరాలుగా 2 సంవత్సరాలుగా సంవత్సరంగా వాడిన మాటలు సోదరులు జూపూడి గారు మర్చిపెట్టున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇంకో పార్టీని గెలిపించవలసిన దౌర్భాగ్య పరిస్థితి భారతీయ జనతా పార్టీకి లేదు. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం కోసము తెలంగాణలో దుకాణం పెట్టింది, నిధులు సేకరించింది, నిధులు సమీకరించింది. భారతీయ జనతా పార్టీ ఒకటే నరేంద్ర మోడీ గారు అన్నారు, సన్ రైజ్ ఉదయిస్తున్న సూర్యుడు లాంటి రాష్ట్రం కావాలా, కొడుకు కోసం పాటు పడుతున్నటువంటి రాష్ట్రం కావాలా అని అడిగారు. తప్పేంటి? నెంబర్ 1. నెంబర్ 2, రాష్ట్రాభివృద్ధికి కేంద్రం నరేంద్ర మోడీ ప్రభుత్వము పూర్తి సహకారం ఇస్తే అందుకోలేకపోయారు. స్టిక్కర్ బాబని కూడా అన్నారు. యూటర్న్ ముఖ్యమంత్రి కాదు, స్టిక్కర్ బాబని కూడా అన్నారు. మేము ఒకటే అంటున్నాం, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి అవినీతికి పాల్పడ్డారని మీ ముసుగు వీరుడుగా ఉన్నటువంటి, మీ ముసుగు నాయకుడిగా ఉన్నటువంటి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గత సంవత్సరము స్పష్టంగా అమరావతిలో మీటింగ్ పెట్టి సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి, లోకేష్ బాబుకి. ఎవరి మీకు సిద్ధమా, మీరు అవినీతి మీరు రుజువు చేసుకోండి అని. కానీ మీరు చేసుకోలేక సమాధానం లేదు. అదే పవన్ కళ్యాణ్ గారి మీద ఇవాళ మీరు చిన్నగా కనపడినట్టు ముసుగేసి మీ కౌగిట్లో బంధించుకున్నారు. అయినా మేము మాట్లాడలేదు. కానీ ఒకటే స్పష్టం చేస్తా ఉన్నాం, స్టిక్కర్ బాబు అంటే తప్పేంటి, యూటర్న్ బాబు అంటే తప్పేంటి, వాటితో రాంగ్. మీరు ఆంధ్రప్రదేశ్ గురించి రాష్ట్ర విభజన సమయంలో కనీసం మాట్లాడారా? లేఖ ఇచ్చినప్పుడు మాట్లాడారా? పార్లమెంట్ లో మీ సుజనా చౌదరి గాని, మీ సీఎం రమేష్ గాని రాజ్యసభలో నోరు ఎత్తున పాపం. TV9 సాక్షిగా మురళి గారు ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకాన్ని భారతీయ జనతా పార్టీ అడుగుతా ఉంది. ఎప్పుడన్నా ఈ రాష్ట్రం గురించి మాట్లాడని వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే, వ్యక్తులైనా దుష్ట శక్తులైనా ఎవరు తెలుగుదేశం పార్టీ. ఇవాళ అన్నిటికీ నువ్వేం చేసావు బాబు? నువ్వు లేఖ ఇచ్చావా? నువ్వు లేఖ ఇచ్చినప్పుడు ఏం చేసావు? రాష్ట్ర విభజన కోసం అడిగావా? అంశాలు అడిగావా? రాష్ట్రానికి ఏం కావాలో అడిగావా? భారతీయ జనతా పార్టీయే దమ్ముగా, ధైర్యంగా, నీతిగా, నిజాయితీగా
56 అడుగుల ఛాతీతో అడిగింది రాజ్యసభలో. అప్పుడు మీ తెలుగుదేశం సరే, అడిగిన తర్వాత ఏం చేశారు అనేది మళ్ళీ సెపరేట్ చర్చలే. లక్ష్మీపతిరాజు గారు అడిగిన తర్వాత ఇంప్లిమెంటేషన్ లో ఏం చేశారు అనేది మళ్ళీ సెపరేట్ చర్చ. అడిగారు కరెక్టే భారతీయ జనతా పార్టీ లక్ష్మీపతిరాజు గారు, అడిగిన మాట కరెక్టే, అడిగిన మాట కరెక్టే, కానీ అడిగిన తర్వాత ఏం చేశారు కదా ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజకీయం. అడిగిన తర్వాత మురళీకృష్ణ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశారు కదా ఇప్పుడు ప్రశ్న. ఓకే, మీరు కరెక్ట్ పాయింట్ వేశారు. నిన్న రాత్రి నిస్సిగ్గుగా తెలుగుదేశం పార్టీ చెప్తుంది ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది కదా, మన్మోహన్ సింగ్ గారు ఇచ్చారు కదా అని. మన్మోహన్ సింగ్ గారు ఇచ్చుంటే ఈ కష్టాలు, ఈ దౌర్భాగ్యము, ఈ ఆరాటం అవసరం ఉండేది కాదు. వాళ్ళు చూస్తాము, చేస్తాము, పరిశీలిస్తాము, ఆలోచిస్తామన్నారు. కానీ విద్యా సంస్థలు కానీ ఇతర సంస్థలు కానీ ఆంధ్రప్రదేశ్ కు తీసుకువచ్చి ప్రారంభించిన ఘనత భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీది. ఇవాళ చంద్రబాబు నాయుడికి నోవే రైట్, చంద్రబాబు నాయుడికి బీజేపీ విమర్శించే హక్కు లేదు, తిరిగి రాష్ట్రంలో అధికారం లేదు. మేము చెప్తున్నాం, కేంద్ర సంస్థలు తప్ప కేంద్ర ప్రభుత్వాల పథకాలు, సిమెంట్ రోడ్లు, మరుగుదొడ్లు, ఇల్లు, చివరికి ఇంత నీచం ఎల్ఈడి బల్బులు కూడా బీజేపీ ఇస్తే లక్ష్మీపతిరాజు గారు మీ ఆర్గ్యుమెంట్ అనేది ఆ విషయంలో లక్ష్మీపతి గారు కూడా మురళి గారు ఒక్క నిమిషం, కేవలం ఈ పార్టీని గెలిపించడం కోసం లక్ష్మీపతిరాజు గారు ఒక్క నిమిషం, లక్ష్మీపతి గారు మాట్లాడచ్చు ఒకరితో మాట్లాడచ్చు కదా. కేవలం ఈ పార్టీని గెలిపించడం కోసం ఈ రోజున మోదీ గారు పనిచేస్తున్నారు, ఇది జూపుడి గారి ఆరోపణ. వీళ్ళ దివాళా కోర రాజకీయం ఇలాగే ఉంటుంది. ఎందుకంటే చేసేవన్నీ వాళ్ళే చేస్తారు, తప్పులన్నీ వాళ్ళయ్యే, మళ్ళీనేమో ఎదుటి వాళ్ళని ఎత్తి మీద చేస్తారు. మేము ఎప్పుడైనా బీజేపీ పార్టీ దాంతో పొత్తు అనే మాట ఈ 9 ఏళ్లలో ఒక్కసారి కూడా మేమల్లా. అంతకుముందు భయంకరంగా బీజేపీని తిట్టింది మీరు, మోడీని అరెస్ట్ చేసి జైల్లో పెడతామన్నది మీరు. మళ్ళా పోయి ఎక్కడ మోడీ ఉన్నాడని వెతుక్కుంటా పోయి ఆయన వద్దన్నా కూడా వెంకయ్యనాయుడు గారి ద్వారా రాయబారం చేయించుకొని మళ్ళీ ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంది మీరు. తర్వాత ముందు ఇవన్నీ మనం వదిలేదు, ఎందుకంటే అదంతా చర్వణం అవుతూ ఉంటుంది మాట్లాడి. మొన్న పీయూష్ గోయల్ లేఖ బయట పెట్టినటువంటి అంశము మనకి అరుణ్ జైట్లీ గారికి రాసిన లేఖ, అది ఎంత డ్యామేజో మీకు అసలు అర్థం కాదా మీకు? మీ నాయకుడు విభజన చేయమని ఆయనే 3 లేఖలు ఇస్తాడు, మళ్ళానేమో ఎందుకు చేశారని ఏడుస్తాడు, మళ్ళీనేమో రాష్ట్రం ఇది ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీ ముద్దని చెప్పని అంటాడు. ఏమి యూటర్న్ కాక ఏ టర్న్ బాబు మీది? ఒకసారి చెప్పండి, ఎన్ని టన్నులు తీసుకుంటాడు మీ నాయకుడు? ఆయన సమర్థించుకోవడానికి మీలాంటి వాళ్ళంతా వెనకబడి పాపం పరుగులు పెడతా ఉంటారు సమర్థించడం కోసమే. ఇప్పటి వరకు ఈ రాష్ట్రం దురదృష్టం ఏంటో కానీ ఇటువంటి ముఖ్యమంత్రి రావటం మాత్రం చరిత్రలో ఒక పాపమే చెప్పాలి అంటే, ఆంధ్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపమే. లేకపోతే ఏనాడైనా సరే మా పార్టీ ప్రత్యేక హోదా అనే అంశాన్ని మేము విడిచిపెట్టాల. చివరి 1 సంవత్సరం ఉండగా అప్పటికప్పుడు మీకు వాళ్ళకి ఎక్కడో వచ్చిందో చెడిందో అర్థం కాలేదు, అక్కడ మాత్రం ఇంక యూటర్న్ తీసుకొని అప్పటికప్పుడు ప్రత్యేక హోదాని ఒక 1 year ముందు నుంచి ఏదో పెద్ద మేము ప్రత్యేక హోదా కోసమే బతుకుతున్నాము, దానికోసమే నిలబడ్డామనే రీతిలో మీరు ఈరోజు చేస్తున్న ప్రచారం చూస్తే మీకే సిగ్గుగా అనిపించాలి. ఎందుకంటే ఒక్క మాట ప్లీజ్, మీరు చెప్పినప్పుడు నేను మాట్లాడలేదు, వదిలేద్దాం. ఇన్ని సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 5 ఏళ్ల నుంచి ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా, మేము ఇదే విషయంలో మిమ్మల్ని ఎంత దూరం పెట్టామో మేము బీజేపీని కూడా అంతే దూరం పెట్టాము. అడగండి మోడీని, దూరం మేము ఎందుకు అడగట్లా? ఎన్నిసార్లు జగన్మోహన్ రెడ్డి మర్చిపోతే ఎట్లాగండి? జగన్మోహన్ రెడ్డి పిఎంని కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన లేఖ ఏంటండి? మీరు చెప్పండి, మీరు కలిసినప్పుడు ఇచ్చిన లేఖ ఏంటో ఒక్కసారి బయట పెట్టండి. వాళ్ళు ఈ మధ్య బయట పెట్టారు, అందుకే తెలిసిపోయింది. మాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వండి, ఎందుకంటే మేము దోచుకుంటాము, రేపు ఎలక్షన్ల కోసం ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలందరినీ కొనేస్తాము, ప్రతిదీ కూడానా. ఏమండి, పోలవరంలో దాదాపు 7,000 కోట్లు ఇచ్చామని చెప్పి నేను ప్రైమ్ మినిస్టర్ గారు స్వయంగా చెప్పారు. 7,000 కోట్ల ఖర్చు అక్కడ కనిపిస్తూ ఉందా? అంతకుముందే 5,000 కోట్ల రూపాయలు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో దాన్ని ఖర్చు పెట్టి కుడికాలు వెడవకాలు అది స్పష్టంగా కనిపిస్తుంది. కనీసం ఎత్తు కూడా లేపలేనటువంటి పరిస్థితిలో మీ పార్టీ
దాన్ని మాత్రం ఒక షో చేసి బస్సుల్లో జనాన్ని అమాయకులైన జనానికి అదేదో ఉందని చూపించి అసలైనటువంటి వాళ్ళు ఉండవల్లి వచ్చి చూస్తానంటే ఇంతవరకు ఆయనకు పర్మిషన్ లేదు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు కనుక ప్రాజెక్టు వివరాలు. ఇంత మోసాలు ఎలా చేస్తారయ్యా మీరు? ఎంతసేపు ప్రజలను మోసం చేయటం తప్ప మీ నాయకుడికి ఎప్పుడైనా వర్క్ మీద ప్రజల మీద ఎప్పుడైనా శ్రద్ధ ఉందా? వాళ్ళు ఇచ్చినటువంటి ఫండ్స్ని సక్రమంగా వినియోగించుకుంటూ మరి ప్రతి దాంట్లో కూడా అవినీతిలో నంబర్ 1గా పేరు తీసుకొచ్చారు ఆంధ్ర రాష్ట్రానికి. ఆ డబ్బుని సరిగ్గా ఖర్చు పెట్టి ఉంటే రాజధానిలో ఒక్క ఇటుకు కూడా మీరు ఒక పర్మనెంట్ కట్టడం కట్టలేకపోయారు. ఒక హైకోర్టు కట్టలేదు, ఒక అసెంబ్లీ కట్టలేదు, ఒక సెక్రటేరియట్ కట్టలేదు. ఏం కట్టకుండా 5 ఏళ్ళు ఏం చేశారని మళ్ళీ ఈరోజేమో డబ్బులు పంపిణీతో మొత్తం ఓట్లు కొనుక్కోవాలనే ఒక ప్రయత్నం తప్ప ఒక్క మాట ప్రైమ్ మినిస్టర్ గారిని ఆయన యూటర్న్ ఆయన బాగానే మామూలుగానే అన్నారు. కానీ ప్రైమ్ మినిస్టర్ గారిని పోయినసారి ఈయనేమన్నాడు ఒక్కసారి చూడండి ఆ మాటలు. ఇప్పుడు ఇంకా వీళ్ళు ఆపద్ధర్మం, ఇద్దరు ఆపద్ధర్మే. ఆ రోజు అయితే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు కదా పూర్తి స్థాయిలో, ఆయన ఏమంటాడు కప్పులు కడుక్కునేవాడని. ఇంత హీన భాష మీకు తప్ప ఎవరికి వస్తుందయ్యా? మళ్ళీ మీరు మాట్లాడే నైతిక హక్కు కూడా మీకు ఉంటుందా? అసలు ఈ దేశ ప్రధాని గౌరవించాల్సిందే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని గౌరవించాల్సిందే. మీ నాయకుడే ఇష్టం వచ్చిన నోరు బారేసుకోవచ్చు. మా ప్రతిపక్ష నేతనేమో ఇష్టం వచ్చినట్టుగా ఎన్ని తిట్లు తిడుతున్నాడు అతను. అసలు అతని స్థాయేనా అది? ఒక ముఖ్యమంత్రి స్థాయేనా అది? మీరే చెప్పాలి. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ప్రచారం గురించి ఓవైపు ప్రధాని మోదీ యూటర్న్ బాబు కేంద్ర ప్రభుత్వ పథకాలకి స్టిక్కర్లు వేసుకోవడం తప్ప ఏం చేస్తుంది ఏం లేదు అన్నది ఆయన ఆర్గ్యుమెంట్. అంగీకరిస్తారా? ఒకటి మూర్తి గారు, ఇందులో 2 అంశాలు. ఒకటి వచ్చేసరికి వీళ్ళు ఆరోపణలు చేసుకుంటున్న విధానము, రెండోది వచ్చేసరికి రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమస్య. ఏమొచ్చాయి ముందు ఆరోపణల అంశాలు చూసినట్టయితే ఈరోజు చాలామంది ఏమంటుంటారంటే సోషల్ మీడియాలో మరి దిగజారిపోయినారు, అలా తిట్లు అవన్నీ చూస్తే మరి ఇంత స్థాయి దిగజారిపోయింది, సోషల్ మీడియా మీద కంట్రోల్ రావాలంటున్నారు. కానీ నిజంగా సోషల్ మీడియాగా దిగజారింది. ఈరోజు సాక్షాత్తు దేశ ప్రధానిని పట్టుకొని చంద్రబాబు నాయుడు గారు అన్న మాటలు, అది ఎవరైనా కావచ్చు, మోడీ గారు ఉండొచ్చు, ఆ ప్లేస్లో ఇంకొకరు ఉండొచ్చు. అంటే నథింగ్ బట్ దాని అర్థం ఏంటంటే సన్యాసి అనే పదం వాడలేదు కానీ అదే మీనింగ్ వస్తుంది. పిల్లలు లేరు ఇవన్నీ అంటే నథింగ్ బట్ సన్యాసి అని అన్నాడు చెప్పాలంటే. అదేవిధంగా ఇంతకంటే 10 రెట్లు అధిక హై స్థాయిలో ఉన్న ప్రధానమంత్రి గారు వాడిన పదజాలం కూడా ఏంటి? సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని పట్టుకొని ఆ చంద్రబాబు నాయుడు గారా లేకపోతే ఎక్సా వై అనేది అనవసరం మనకి. ఇక్కడ వారు అనేది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని పట్టుకొని స్టిక్కర్లు బాబులు, యూటర్న్లు బాబులు, ఏదో పిల్లలు గల్లీల్లో ఆడుకునే పిల్లలు పెట్టుకునే పేర్ల మాదిరి ఉన్నాయి. ఎవరో మామూలుగా ప్రత్యర్థులు ఇక్కడ లోకల్ స్థాయిలో విమర్శించుకున్నారు అనుకోండి, అది బాగుంటుంది. ఒక సాక్షాత్ దేశ ప్రధాని అయ్యండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకున్న పదజాలం ఏంటంటే చిన్నపిల్లలు కూడా అట్లా అనుకోరు. చిన్నపిల్లలు అనుకుంటుంటారు, ఇంకా గల్లీలో ఊర్లలో ఉండే పిల్లలు అనుకుంటారు ఇలాంటి పదాలు, స్టిక్కర్లు అది ఇది అని చెప్పేసి. రెండోది వచ్చి ఇది అంటే సోషల్ మీడియా కంటే కూడా దిగజారింది అనడానికి ఇది ఉదాహరణ. ఎవరికెవరు తగ్గట్లేదు. అంతకుముందు కూడా మోడీ గారు ఒక సభలో ఒక చిన్న 3 సంవత్సరాల పాపని తీసుకెళ్ళి రాహుల్ గాంధీని పప్పు అని చెప్పి అనిపిస్తున్నాడు. ఎక్కడికి దిగజారారు? వారి స్థాయి ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ఇదొకటి. ఇక కేంద్ర పథకాలు రాష్ట్ర పథకాలు వస్తే గుజరాత్కు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారు కూడా ఏ రోజు మన్మోహన్ సింగ్ గారి ఫోటో వేసుకొని ఎన్ని పథకాలు చేశారు వాళ్ళు? ఏ రోజు యూపీఏ చైర్పర్సన్ అయినటువంటి సోనియా గాంధీ గారి ఫోటో పెట్టుకొని చేశారు? గతంలో అవి ఇంప్లిమెంట్ చేసినటువంటి నెహ్రూ గారు కానీ రాజీవ్ గాంధీ గారు చేసిన పేర్లు ఎప్పుడైనా ప్రస్తావించారు వాళ్ళు? ఇందిరాగాంధీ గారి గురించి లేదు. ఇది ఫెడరల్ సిస్టంలో కేంద్రం నుంచి నిధులు డివల్యూషన్ భాగంలో స్టేట్ గవర్నమెంట్స్కి వస్తుంది. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న ప్రజలు కూడా కేంద్రానికి కడుతుంటారు. కాకపోతే ఏంటంటే వివిధ రాజకీయ పార్టీలు ఉండటంతో సెంట్రల్లో స్టేట్లో వివిధ పార్టీలు ఉన్నప్పుడు ఈ గ్యాప్ ఉంటూనే ఉంటుంది. ఇది ఒక మన స్టేట్లో సంబంధించినటువంటి అంశం కాదు, ప్రతి రాష్ట్రాల్లో కూడా ఎప్పుడు ఉంటుందంటే కేంద్రంలో రాష్ట్రంలో ఒకే పార్టీ ఉన్నప్పుడు, ఉదాహరణకు 2004 తీసుకున్నట్టయితే కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఉండబట్టి అప్పుడు రాజీవ్ ఆరోగ్యశ్రీ అని ఇలాంటి పథకాలన్నీ రావడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఒకే పార్టీ ఉండడం బట్టి ఆ పథకాల పేర్లు పెట్టడం జరిగింది. నరేగా కావచ్చు, మిగతా ఏ పథకాలైనా సరే. ఇది ఒక అంశం. ఇక రాష్ట్రానికి సంబంధించినటువంటి అభివృద్ధి సమస్యల విషయానికి వస్తే ఇలా చెట్ల పురాణం పక్కన పెట్టి ఈరోజు మోడీ గారు వచ్చారు. సరే, మన రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి ఏదో మనం చర్చించుకుంటున్నాం. రోజు ప్రతిపక్షము ప్రభుత్వం విపక్షాలు మనం చర్చించుకుంటున్నాం. ఇప్పుడు కేంద్ర స్థాయిలో మోడీ గారు వచ్చినప్పుడు, నిన్న కర్నూలుకు వచ్చినప్పుడు వారు ఏం మాట్లాడతారు? రాయలసీమ డిక్లరేషన్ చేసింది వాళ్ళు, బీజేపీ వాళ్ళు. మరి డిక్లరేషన్ చేసినప్పుడు దాని గురించి మీ నిబద్ధత ఏంటి? ఏం చేయాలనుకున్న రాయలసీమ గురించి? వెనక్కి తీసుకుపోయిన 350 కోట్ల గురించి ప్రస్తావించారా? వెనుకబడిన జిల్లాలకు సంబంధించినటువంటిది ప్రస్తావించలేదు. రాయలసీమ డిక్లరేషన్ చేశారు, దాని గురించి గాలికి వదిలేసినట్టేనా?
మొత్తం రాష్ట్రం విషయానికి వస్తే ఇప్పుడు దాదాపు అసలు చర్చించాల్సినటువంటి అంశాలు చర్చించకుండా కేవలం తిట్ల పురాణానికే పరిమితం అవుతుంది అంటే వాళ్ళ- ఆర్గ్యుమెంట్ అయితే అదే విషయం డిబేట్ కంటిన్యూ చేద్దాం. అదే విషయం డిబేట్ కంటిన్యూ చేద్దాం. దానికి బీజేపీ నాయకులు కూడా సమాధానం చెప్పాలి. ఇదే విషయం డిబేట్ కంటిన్యూ అవుతుంది. ఎన్నికల వేళ అసలు సమస్యల కంటే కూడా కేవలం తిట్ల పురాణాల మీదే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారా? ఆ విషయం మీదే ప్రధానంగా చర్చను కంటిన్యూ చేస్తున్నాం. లక్ష్మీపతిరాజు గారు మీరే సమాధానం చెప్పాలి. ఈ రోజున రాయలసీమ డిక్లరేషన్ గురించినటువంటి ప్రస్తావన లేదు. ఎన్నికల సందర్భంలో కేవలం తిట్లు తప్ప 2014 నుంచి 2019 వరకు ఏం చేశారు, ఇచ్చినటువంటి విభజన హామీల సంగతి ఏంటి, ఈ ప్రస్తావన లేదు అంటే ఏం చెప్తారు? మురళీకృష్ణ గారు రాయలసీమ డిక్లరేషన్ సంబంధించి స్పష్టంగా భారతీయ జనతా పార్టీ రాయలసీమ ప్రజానీకం ముందు ఒక ఆవిష్కరణ చేసింది. మా యొక్క ఆలోచన ఇది, హైకోర్టు ఇవ్వడం దాని నుంచి రాయలసీమ అభివృద్ధిని. గౌరవ ప్రధానమంత్రి మీకేం చెప్పారు? ఇవాళ అనంతపురం జిల్లాలో కానీ కిలోమీటర్స్ రావడంలో కానీ అనంతపురము 4 జిల్లాలే, మన రాయలసీమ 4, ఉత్తరాంధ్ర 3, 7 జిల్లాల్లో కూడా పరిశ్రమలు రావడానికి 30% ఇన్సెంటివ్లు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవాళ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇస్తుంది. ఒక ఎత్తు అయితే సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ రాయలసీమకు తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వాన్ని. దీనితో పాటు మీరు గమనిస్తే కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ జాతీయ శిక్షణ కేంద్రాన్ని అనంతపురంలో తీసుకొచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. దీంట్లో విభజన హామీలో లేదు. అలాగే రక్షణ శాఖకు సంబంధించి DLRL యొక్క సంస్థని రాయలసీమ జిల్లాలకు తీసుకొచ్చింది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం. ఇందాక సోదరుడు జీవీ రెడ్డి ఒక పాయింట్ ఎత్తారు, 350 కోట్ల రూపాయలు వెనుకబడిన జిల్లాలకు ఇచ్చినటువంటి డబ్బులు తీసుకెళ్లిపోయారని. గతంలో ఇచ్చిన 150 కోట్ల రూపాయల నిధులు ఎక్కడ ఖర్చు పెట్టారని కేంద్రం అడిగితే కనీసం లెక్కలు చెప్పని కారణంగా మన కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆర్థిక శాఖ అధికారులు ఇచ్చి ఈ 350 కోట్ల రూపాయలు కూడా ఈయన హెలికాప్టర్లకి ప్రచారానికి ఖర్చు పెడతారని వెనక్కి తీసుకొచ్చారు. ఇంకో పాయింట్ గమనిస్తే పోలవరం ప్రాజెక్టు 100కి 100% నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం, అంటే కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టు, దానికి వీళ్ళు అభివృద్ధి చేయండి మహానుభావ అంటే అంత ఇవ్వాలి ఇంత ఇవ్వాలంటూ లెక్కలు చెప్పకుండా 400 కోట్ల రూపాయలు మురళీకృష్ణ గారు 400 కోట్లు ఖర్చు పెట్టి బస్సులేసి ఏదో చంద్రబాబు నాయుడు గారు హెరిటేజ్ కంపెనీ నుంచి డబ్బులు తీసుకొచ్చినట్టుగా మేము కూడా నరేంద్ర మోడీ గారి కంపెనీ నుంచి డబ్బులు తేలా, దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల సొమ్మే. కానీ ఈ ఎగ్జిబిషన్ ఏంటండి, కట్టడానికి ఒక పక్కనేమో అమరావతి నోటిఫికేషన్ లేదు, అమరావతిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సెక్రటరియట్, తాత్కాలిక హైకోర్టు, అదృష్టం తాత్కాలిక రాజ్భవన్ కూడా చూపించారు. కేంద్రానికి ఇచ్చిన లెక్కల్లో గవర్నర్ నరసింహన్ గారు మేము కోరుతా ఉన్నాం, నరసింహన్ గారు మీ రాజ్భవన్ కట్టేశారు చంద్రబాబు నాయుడు గారు, ఏమో మంత్రి ఖాళీ హూ అన్నాడు అంతే, అక్కడ ఏం కనపడ్డ రాజ్భవన్. ఈ సొమ్ములన్నీ ఎక్కడికి వెళ్ళినాయి? సరే మేము ఇవ్వలేదు అనుకున్నాం, కొద్దిసేపు మా మీద ఆరోపణ చేస్తున్నారు, ఇచ్చిందని లెక్కలు చెప్పరు. మీరు 1,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారండి. చెప్పండి జూపూడి గారు రాజ్భవన్ కట్టేసినట్టు చూపించడం, రాజ్భవన్ కట్టేసినట్టు చూపించడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులకి లెక్కలు చెప్పకపోవడం, ఇటువంటి వాటి గురించే ప్రధానంగా భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తోంది. చెప్పండి. మురళి గారు, బీజేపీ మీద అవిశ్వాస తీర్మానం పెట్టినంత సేపు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఫ్రెండ్లీ పార్టీ. ఆ రోజు వరకు ఒక్క క్వశ్చన్ కూడా వాళ్ళు రైట్ చేయరు. రెండో అంశం సైంటిఫిక్గా చెప్పమానండి, సైంటిఫిక్గా మాట్లాడమనండి. మేము ఇచ్చినటువంటి మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం, ప్లీజ్ మేడం ఒక్క నిమిషం ఆగండి, మీరు సర్టిఫికేట్ ప్రధానమంత్రికి ఇద్దరు ప్రధానమంత్రి అవ్వాలి, మోడీ గారే రావాలి, ప్రపంచంలోనే అంత గొప్పవాళ్ళు. అది చేయండి చేయండి మీరు చెప్పిన మాటలు గుర్తు చేస్తున్నాను అంతే, చంద్రబాబు నాయుడు గారి మాటలు ఇవి. అవునవును. ఇప్పుడు మురళి గారు ప్రతి అంశాన్ని కలిసిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళకి ఒక అద్భుతమైన పరిపాలకుడు, విడిపోయిన తర్వాత ఆయన మొత్తం మీరు అన్నట్టుగా స్టిక్కరు, యూటర్న్ ఈ పేర్లతో పిలుస్తూ ఉన్నాను. నేను ఒక సింపుల్ ప్రశ్న పెద్దలు లక్ష్మీపతి రాజా గారిని, అదేవిధంగా మేడం గారు కూడా బీజేపీ వాయిస్లోనే ఉంది కాబట్టి నాకు ప్రశ్న సమాధానం చెప్పండి మీరు. ఇక్కడ ఇక్కడ జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షను మేము ఒకసారి అడిగితే వినండి మేడం, ఒకసారి అడిగితే మురళి గారు మీకు తెలియదు కాదు, ఒకసారి దయచేసి వాళ్ళని అమరావతికి రమ్మనండి.
ఇక్కడ తాత్కాలిక భవనాలతో పాటు పర్మనెంట్ భవనాలు కూడా జరుగుతాయి. తాత్కాలిక భవనం అంటే అదేదో పడేసేది కాదు, దాన్ని నెక్స్ట్ ఇంకొక పర్పస్కి వాడుతూ పర్మనెంట్గా ఉన్నటువంటి బిల్డింగ్. దీన్ని ఏదో ఈరోజు హైకోర్టు తాత్కాలిక భవనం ఎందుకన్నా సారీ ఫర్ ఇంటరప్షన్, జరుగుతున్నటువంటి ఇంకో కన్స్ట్రక్షన్కి మధ్యలో దీన్ని సివిల్ కోర్టుగా వాడుకోవటం కోసం పెట్టినటువంటిది. రెండో అంశం, మోడీ గారిని మీరు ఏ విధంగా సమర్థిస్తారో మాకైతే అర్థం కావటం లేదు. ప్రపంచంలో కానీ ఈ దేశంలో కానీ తిరిగి ఒక అద్భుతమైన రకరకాలుగా మార్చే కాస్ట్యూమ్స్ వ్యక్తిలాగా తిరిగి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి మీద చాలా చీప్గా మాట్లాడిపోవటం అనేది ప్రజలు డైజెస్ట్ చేసుకోలేకపోతా ఉన్నారు. దీన్ని మీరు ఎలా సరే, ఎన్నికల సందర్భంలో కొన్ని ఆరోపణలు ప్రచారోపణలు ఉంటాయి కానీ సబ్జెక్ట్ డిబేట్ అవుతుందా అన్నది చర్చ. రాయలసీమ గురించి మురళి గారు మీరు అడిగినటువంటి రాయలసీమ డిక్లరేషన్ విష్ణువర్ధన్ రెడ్డి తోటి ప్రకటించినటువంటి మీరు ఆ డిక్లరేషన్ గురించి ఎందుకు మాట్లాడుకోలేకపోయారు? అక్కడ ఇప్పుడే మాట్లాడారు. ఎట్ ద సేమ్ టైం మీరు చెప్తూ ఉన్నారు కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడపలో వచ్చినటువంటి ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా మీరు ఇచ్చేది ఏంటండి? అది ఉన్నటువంటి రీఆర్గనైజేషన్ యాక్ట్లో చాలా స్పష్టంగా ఉన్నాయి, ఈ ఇన్స్టిట్యూషన్స్ అని ఇవ్వాలి. మీరు ప్రత్యేక హోదాని ఇవ్వకుండా మేము ఆ ఇన్స్టిట్యూషన్ ఇచ్చాం, ఈ ఇన్స్టిట్యూషన్ ఇచ్చాం, ఇది మీరు రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఆటోమేటిక్ గా ఇచ్చి తీరాల్సినటువంటిది. ఆటోమేటిక్ గా ఎవరైనా మీ గ్రేట్నెస్ ఏంటంటే మేము యూసీలు ఇచ్చినా మేము బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్ మీరు ఇచ్చిన డబ్బులు ఖర్చు పెడుతున్నాము, దిక్కున్న చోట చెప్పుకుంటున్నారు. చూడండి, ఇది ప్రధానమంత్రి స్థాయికి కానీ లేకపోతే ప్రధానిగా ఉండటానికి కానీ ఏమాత్రం పనికిరాని వ్యక్తి ఉంటాడు చూడండి, వాళ్ళు చేసే పనులు ఇవన్నీ కూడా. హౌ యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు సపోర్ట్? ఐ డోంట్ అండర్స్టాండ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని మీరు సమర్థించుకుంటే రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆశ్రయించుకుంటారు. సో ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రతి పైసా దగ్గరుండి ఇవ్వాల్సినటువంటి మీరు దాన్ని దోచుకునే విధంగా ఎలా సమర్థించుకోవడం? లక్ష్మీపతిరాజు గారు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి ఒక పైసా కూడా ఇవ్వనటువంటి ప్రధాని మోదీని మీ నాయకత్వం, ఇక్కడ ఉన్న నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఎలా సమర్థిస్తుంది? అది జూపుడు ప్రశ్న. జూపుడు గారు, మన మురళీకృష్ణ గారు ఒకటే, మురళీకృష్ణ గారు దీంట్లో స్పష్టం ఒకటే, నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, వీళ్ళు ఖర్చు పెట్టారు. ఇవాళ జూపుడు ప్రభాకర్ గారు ఉన్నటువంటి ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి వీళ్ళేదో దళిత సోదరులకి చంద్రబాబు నాయుడు గారు కారు ఇచ్చినట్టుగా థ్యాంక్ యూ సీఎం సార్ స్టిక్కర్, ఆ కారు ఎవడు ఎక్కరు, ఈ కారులో ఇచ్చారు నరేంద్ర మోడీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం నిధులు. అవునా కాదా? గుండె మీద చేసి చెప్పండి. ఇవి చెప్పరు కదా. ఇవాళ ఎందుకు స్టిక్కర్ ముఖ్యమంత్రి అన్నారంటే, యూటర్న్ ముఖ్యమంత్రి అన్నారంటే చంద్రబాబు నాయుడు ఫిట్ ఫర్ దట్ ఎలిగేషన్స్. చంద్రబాబు నాయుడు అడుగుడు యూటర్న్ కి, స్టిక్కర్ కి. ఇవాళ చంద్రన్న బీమా ఎవరండి? చంద్రన్న బీమాకి చంద్రబాబు నాయుడు ఫోటో వేసుకుంటారా? కేంద్రం ప్రభుత్వ నిధులు. ఫసల్ బీమా, వ్యవసాయ ఫసల్ బీమా కేంద్ర ప్రభుత్వం నిధులండి. రోడ్లు అవ్వండి కేంద్ర ప్రభుత్వ నిధులు, దానికి లోకేష్ గారి ఫోటో. చివరికి దరిద్రం మరుగుదొడ్లు కూడా ఇల్లు ఇవ్వండి. ఇల్లు ఇచ్చారండి ఎన్టీఆర్ కాలయ్యా, కట్టలేకపోయారు మీరు. మేము ఇచ్చిన ఇల్లు కట్టలేకుండా కోసం పబ్లిసిటీలో విఐపి పాసుల కోసం పేపర్ కోసం కాదండి ప్రధానమంత్రి బాత్రూమ్ కట్టడం కోసం. కాబట్టి ఇది కాదు ప్రధానమంత్రి ఉండేది. ప్రైమ్ మినిస్టర్ షుడ్ థింక్ హై. ఆయన చాలా పెద్ద ఎత్తున ఆలోచించగలిగిన వ్యక్తి ఉండాలి. ఏ రకంగానూ బాధపడలేదు. ఇవాళ మీరు ఇందాక జూపుడు గారు మాట్లాడుతున్నారు, మరుగుదొడ్లు కట్టడం అనేది పరిమాణ విషయం కాదు కదా, మీరు అంత తీసిపడేసేటువంటి అంశంగా మాట్లాడుతున్నారు. ఈరోజు ప్రధానమంత్రి స్థాయిలో ప్రధానమంత్రిగా 2014లో ఆయన ఎలక్ట్ అయిన తర్వాత ఎర్రకోట నుంచి మాట్లాడాడు ఆయన. మొట్టమొదటే దేశంలో ఈ రోజు ఇంత అభివృద్ధి చెందుతున్నటువంటి దేశంలో ఇంకా బహిరంగ మలమూత్ర విసర్జన అనేది దేశానికి ఒక దురదృష్టకరమైనటువంటి అంశం. కాబట్టి ఇక్కడ మరుగుదొడ్ల నిర్మాణం జరగాలి అని చెప్పి బహిరంగంగానే మాట్లాడాడు. విషయం కాదు కదా. నేను మాట్లాడతాను. లక్ష్మీపతిరాజు గారు ఒక నిమిషం అయితే చూపుడుగా సమాధానం చెప్తారు. చూపుడు గారు అంత తీసి పడేసేటువంటి అంశమే కాదు కదా. నరేంద్ర మోడీ గారు ఫోటో ప్రధానమంత్రి విభజన హామీల గురించి పథకాలు కాకుండా ఒక్క నిమిషం అయితే జీవికుడు జోక్యం చేసుకుంటారు. లక్ష్మీపతిరాజు గారు లక్ష్మీపతిరాజు గారు
మురళి గారు చాలా దుర్మార్గమైన చర్చ బీజేపీ వాళ్ళు తీసుకొస్తారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి ప్రజలు పనులు కట్టడం కేంద్రానికి, కేంద్రం నుంచి నిధులు రాష్ట్రాలకు రావటము, ఇది ఒక 2014 నుంచి 2019 మధ్యలో నడుస్తున్న సమస్య కాదు. ఇది 1952 నుంచి మనకు ఫెడరల్ స్టేట్స్లో భాగంగా నడుస్తుంది. ఈరోజు కొత్త కావచ్చు, ఈరోజు కొత్త కాదు ఇది. దాన్ని పదే పదే టీడీపీ మేము చెప్పిందని క్లెయిమ్ చేసుకోవడం రాంగు, బీజేపీ మేము ఇచ్చామంటాం కరెక్ట్ కాదు, కాంగ్రెస్ హయాంలో మేము ఇచ్చామని చెప్పినా కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఫెడరల్ స్ట్రక్చర్లో ఎప్పుడు రెగ్యులర్ నడుస్తున్న తంతు. ఈరోజు ఎప్పుడైనా మనము మాట్లాడుకోవాల్సి వస్తే ఎక్కడైనా సరే అక్కడైనా మోడీ గారిని వచ్చినా కూడా చర్చ దేని మీద ఉండాలి. వాళ్ళు ఏదైనా మాట్లాడితే రాష్ట్రానికి సంబంధించిన ఇంతవరకు మనకేంది విభజన చట్టం, అసలు పాయింట్ నేను చెప్పలేదు, విభజన చట్టం గురించి మాట్లాడాలి మోడీ గారు, అది కదా మాట్లాడాల్సింది. అదే కదా, వీళ్ళు స్టిక్కర్ అంటారు, వాళ్ళు ఇంకొకరు సన్నాసి అంటారు, మరుగుదొడ్లు అంటారు. అది రెగ్యులర్ గా అన్ని స్టేట్స్ లో నడుస్తుంటే మన స్టేట్ కి నడుస్తుంది. మురళి గారు ఈ రోజు ప్రతిపక్షాలు అడిగినా విపక్షాలు అడిగినా కూడా అది మాట్లాడాలి. రాజా గారు ఏమంటారు, చట్టం సరిగా లేదంటారు. మురళి ఒక్క నిమిషం మేడం, మీకే తర్వాత మాట్లాడుతూ, ఇందాక కూడా చట్టం గురించి మాట్లాడొద్దు అంటారు. మురళి గారు రాజా గారిని చూసుకుంటే సెక్షన్ 93 రీడ్ విత్ షెడ్యూల్ 13 ఆఫ్ ద రీఆర్గనైజేషన్ యాక్ట్. ఒక్క లైన్ వాళ్ళు ఏమన్నారు కదా, మే సరిగా లేదు, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ టేక్ స్టెప్స్ టు ఎస్టాబ్లిష్ ద ఇన్స్టిట్యూషన్. షల్ టేక్ అన్నారు. ఎక్కడుంది షల్ టేక్ అంటే మే అని ఫీజిబిలిటీ అనండి. ఏదో ఒక పాయింట్ 2 సార్లు చూసుకొని అది అంతా పాపులర్ చేసిపోతున్నాను. నేను టీవీ చూసేలా కూడా చెప్తున్నాను, మీరు గూగుల్ చేయండి సెక్షన్ 93 రీడ్ విత్ షెడ్యూల్ 13, మీరు చూడండి. ఎవరికైనా కూడా దాంట్లో చూడండి పెట్టమని ఉంటే అడగండి, క్లియర్గా రాసిండ్రు. shall take steps to establish the national institutions 12th and 13th plan periods in the state of Andhra Pradesh అని చెప్పేసి, దట్ వుడ్ ఇంక్లూడ్ ఎవ్రీథింగ్ లిస్ట్ అవుట్ చేశారు ఏమేమి ఉండాల్సిందో కూడా. అదేవిధంగా ద గవర్నమెంట్ మళ్ళీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించి ఎడ్యుకేషన్ కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షల్ డెవలప్ ఏ న్యూ మేజర్ ప్రాజెక్ట్స్. పెట్టారండి, క్లియర్ ఉంటే ఇంకా ఏం చెప్తారు వీళ్ళు, అన్ని రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తారు. మేము ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం. 10th షెడ్యూల్లో పొందుపరిచినటువంటి విభజన అవి వేరు ఇవి అది విభజన అంశానికి 2 రాష్ట్రాల మధ్య కానీ, లేకపోతే 13th షెడ్యూల్లో ఇచ్చే రాష్ట్రానికి రావాల్సినటువంటివన్నీ కూడా ఎందుకు సరిగ్గా అమలు చేయట్లేదు బీజేపీని ఫస్ట్ నుంచి అడుగుతున్నది మేమే. ఎందుకంటే దాన్ని ఎక్కడ జరిగింది మిస్టేక్ అంటే, చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకోవడం వల్ల ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు వెంకయ్యనాయుడు గారు కావాలి అని అడిగినప్పుడు ఆయనకి సన్మానాలు చేసినటువంటి ముఖ్యమంత్రి జిల్లాకి తీసుకెళ్ళి, అదే ఆయన్ని మరి ఎందుకు ఈయన ప్రత్యేక హోదా ఇవ్వలేదని చెప్పి ఎందుకు అడగలేదు. 2016 నవంబర్లో వాళ్ళు తీర్మానం చేసినప్పుడు 14th ఫైనాన్స్ కమిషన్ కింద దాన్ని తీసుకొచ్చి ఇక అసలు ఎవరికి ప్రత్యేక హోదా లేదన్నప్పుడు ఆయన ఆ రోజు గట్టిగా మాట్లాడుంటే ఈరోజు ఈ దురదృష్టకరమైన పరిస్థితి. ఇప్పుడు వచ్చి ఎలక్షన్స్ ముందు మేమే ప్రత్యేక హోదా కోసం, ఇది ఒక పెద్ద డ్రామా కదా, ఇది ఒక పెద్ద నాటకం కదా. అందువల్ల ఈ విషయంలో ఇద్దరు కూడా బీజేపీ మోసం చేసిన ఆంధ్రప్రదేశ్ని, చంద్రబాబు నాయుడు అంతకంటే ఎక్కువ మోసం చేశాడని ఫస్ట్ నుంచి చెప్తున్నటువంటి మాట మేము ఇదే మాట చెప్తున్నాము. ఈరోజు వాళ్ళు మేము ఇంత ఇచ్చాము రాష్ట్రానికి నిధులు అని చెప్పి అమిత్ షా గారు చెప్పినా, లేకపోతే ప్రధానమంత్రి గారు చెప్పినా, బీజేపీ నాయకులు చెప్పినా మాకు ఇది ఇచ్చారు అని ఇంతవరకు క్లారిటీ ఉందా మీ దగ్గర నుంచి? రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇంతే వచ్చి నేను చెప్పకుండా నిజంగానే ప్రతిదీ కూడా నేనే చేస్తున్నాను, నా స్వయం కృషితో చేస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పడం కూడా, అంటే రాష్ట్ర ఆదాయాన్ని ఏమో 10.5% వృద్ధి రేటు చూపిస్తూ ఉన్నారు. మళ్ళానేమో అసలు మేము కట్టుబట్టలతో వచ్చాము, రూపాయి కూడా లేదు, అప్పుల్లో ఉన్న దాదాపు 3 లక్షల కోట్లకు అప్పులు దాటిపోయింది ఆంధ్రప్రదేశ్ పరిస్థితి. ఏంటి అసలు ఇంత బిచ్చగాళ్ళగా మార్చేటువంటి పరిపాలన ఈ రాష్ట్రం ఇంత దరిద్రంగా ఉంటే దీని గురించి ఏమి మాట్లాడరా? ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పుడు ప్రధానమంత్రిని విమర్శించే ముందు ప్రధానమంత్రి చేసినటువంటి తప్పు ఇదిగో ఈ విధంగా చేశారు, మన రాష్ట్రానికి ఈ విధంగా అన్యాయం జరిగింది అని ఒక క్లారిటీతో ముఖ్యమంత్రి చెప్పాల్సినటువంటి అవసరం ఉందా లేదా? అదేవిధంగా మొన్న లేఖ బయట పెట్టిన తర్వాత ప్రత్యేక ప్యాకేజీ మాకు ముద్దన అసెంబ్లీ కొనసాగుతున్న సందర్భంలోనే మరొక ప్రధాన అంశం అసెంబ్లీ తీర్మానం. నిన్న కోర్టు ఇచ్చినటువంటి ఒక ఆదేశం, కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు, కేంద్ర ఎన్నికల సంఘాన్ని పూర్తిగా ఇండిపెండెంట్గా పనిచేయనివ్వండి అని చెప్పి అధికారుల బదిలీకి సంబంధించి ఇచ్చినటువంటి ఈ ఆదేశాల మీద డిబేట్ కంటిన్యూ చేద్దాం. ఎన్నికల వేళ ప్రతి అంశం రాజకీయ అవుతున్నటువంటి సందర్భంలో అధికారుల బదిలీ అంశం కూడా చివరికి ఒక ప్రధాన చర్చనీయాంశం అయింది. ఇందుకే అధికారులు ఎందుకు బదిలీ చేశారు, ఈ బదిలీల వెనకాల రాజకీయం దాగి ఉంది, కేంద్ర ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎలా కంప్లైంట్ ఇస్తే అలా పనిచేస్తోంది, ఇది వెనకాల కేంద్ర ప్రభుత్వం వస్తుంది, ఇటీవల కాలంలో వచ్చినటువంటి వరుస ఆరోపణలు. అయితే నిన్న హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఎన్నికల సంఘం పరిధిలోకి ఎవరు కూడా జోక్యం చేసుకోవద్దు అని చెప్పి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. జుప్పుడు గారు ఏం చెప్తారు? మురళి గారు దయచేసి వినమనండి, మధ్యలో రాకుండా, ఎందుకంటే చాలా ప్రశ్నలు మీరు నన్నేస్తున్నారు, మధ్యలో వాళ్ళు గోల్గా వస్తున్నారు. నేను నిన్న ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ నుంచి
నిన్న సాయంత్రం విజయవాడకి రావడం జరిగింది. సో వాళ్ళకి వేరియస్ ఇష్యూస్ మీద కంప్లైంట్ చేయటం, అవతల వాళ్ళు కంప్లైంట్ చేసిన వాటి మీద వాళ్ళు చేస్తున్నటువంటి యాక్షన్ రియాక్షన్స్ అన్నీ కూడా డిస్కస్ చేసి వచ్చినటువంటి వ్యక్తిగా చెప్తున్నాను. ఈరోజు నిన్న ఎలక్షన్ కమిషన్ దాని విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు అని ఇక్కడ ఇచ్చినటువంటి హైకోర్టు జడ్జిమెంట్ ఏదైతే ఉందో, విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ది హైకోర్టు వెర్డిక్ట్, అదే టైంలో సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ని మొట్టికాయలేసింది ఈవీఎంల విషయం మీద. లేకపోతే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నటువంటి కంటెస్టెడ్ ఎంపీలు కానీ ఎమ్మెల్యేల మీద లిస్టులు మీరు ఎందుకు పెట్టలేదనేది. డోంట్ థింక్ దట్ ఏదో ఎలక్షన్ కమిషన్ పర్ఫెక్ట్గా ఉంది, అది మొత్తం కూడా అది ఇండిపెండెంట్గా పనిచేస్తుందని అంటే చెవిలో పూలు పెట్టుకొని ఎవరు లేరు భారతదేశంలో ప్రజలందరూ కూడా. అది టీఎన్ శేషన్ తోటే పోయింది. ఆ తర్వాత స్పైనల్ కార్డు ఉన్నటువంటి ఒక వెన్నెముక ఉన్న వ్యక్తులుగా లేకపోతే ఆఫీసర్స్గా అక్కడ ఎవరు వచ్చినట్టుగా కనపడటం లేదు. చూస్తే నేను మాట్లాడుతున్నాను, ఇది అలిగేషన్ కూడా కాదు, జరుగుతున్నటువంటి చరిత్ర. ఒకవేళ దీన్ని ఎవరైనా ఖండించే వాళ్ళు ఉంటే కూడా విత్ ఎక్స్ప్లెనేషన్ ఐఎమ్ రెడీ, వాళ్ళని ఖండించమనండి. రెండో అంశం, ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చినప్పుడు ఒక ఇష్యూలో ఇంటెలిజెన్స్ ఐజీ కానీ డీజీపీ కానీ లేకపోతే ఏబి వెంకటేశ్వరరావు గారు కానీ ఈ ఎలక్షన్ పరిధిలోకి రాడు అని ఇచ్చారు. దాని ప్రకారం మేము ఒక జీవో చేసాం ప్రభుత్వం ఖచ్చితంగా. బేస్డ్ ఆన్ ది ఎలక్షన్ కమిషన్ కమాండ్స్ ఆర్ ఆర్డర్స్ వీ మేడ్ ఏ జీవో. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే వెంకటేశ్వరరావు గారు ఉండకూడదు, ఠాకూర్ గారు ఉండకూడదు, మిగతా ఈ రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఎస్పీలు కానీ కలెక్టర్లు కానీ ఎవరు ఉండకూడదు. బీజేపీ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకొని మీరు కంప్లైంట్ చేయండి, మేము యాక్షన్ చేసుకుంటాం, ఎలక్షన్ కమిషన్ మేము ఎలా చెప్తే అలా నడుస్తుంది అన్న దశలోకి డెమోక్రసీ వెళ్ళిన తర్వాత దీన్ని ఎవరు రక్షించాలండి? మీరు చెప్పండి. సుప్రీంకోర్టు నిన్న ఒకదాని ముట్టికాయలేసింది, హైకోర్టు ఇక్కడేమో మీరు దీన్ని ఎవరు జోక్యం చేసుకోవద్దు అంటుంది. అంటే సుప్రీంకోర్టు చేసుకున్న జోక్యం కాదా నేను అడుగుతా ఉన్నా, దాన్ని ఏమంటాం? ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ ఒక వెన్నెముకలైనటువంటి సంస్థగా తయారైన తర్వాత సో దీన్ని డిబేట్ కూడా చేయొద్దని రాజకీయ పార్టీలు ఒక సెల్ఫిష్ మోటో తోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 కోట్ల రూపాయలని డీజీపీ గారు ఠాకూర్ గారు జూపుడు గారు ఆ విషయంలో లక్ష్మీపతిరాజు గారికి కొన్ని అభ్యంతరాలు ఉన్నాయండి. లక్ష్మీపతిరాజు గారు ఒక్క నిమిషం ఉండనివ్వండి, నేను చెప్పిన తర్వాత మాట్లాడమనండి మురళి గారు. మనకు నచ్చకపోతే రాజ్యాంగబద్ధ సంస్థల మీద కూడా మోడీ అట్రిబ్యూట్ చేస్తామా అని అడిగితే ఒక్క నిమిషం లక్ష్మీపతిరాజు గారు జూపుడు గారు మిమ్మల్ని అడుగుతున్నారు. ఈరోజు మనకు నచ్చకపోతే మనకు అనుకూలంగా రాకపోతే రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థల మీద కూడా మోటివ్స్ అట్రిబ్యూట్ చేస్తామా? సుప్రీంకోర్టు విషయంలో ఏం జరిగింది? ఐటీ దాడుల విషయంలో ఏం జరుగుతుంది? ఏమంటే ఎలక్షన్ పెట్టుకుని మీకు నచ్చినటువంటి వ్యక్తుల మీద ఐటీ దాడులు చేస్తారా? ఇది పద్ధత బీజేపీకి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇద్దరు మాట్లాడితే ఇద్దరు మాట అర్థం కావట్లేదు. ఒకరితో మాట్లాడచ్చు. ఒక్క నిమిషం లక్ష్మీపతిరాజు గారు ఒక నిమిషం జూపుడు గారు మాట కంప్లీట్ అయ్యారు, మీరు మాట్లాడచ్చు. హౌ యూ పీపుల్ విల్ జస్టిఫై? జూపుడు గారు మీరే సమాధానం చెప్పాలి. మీకు నచ్చకపోతే ఎవరి మీద సార్ ఆరోపణలు చేస్తారా? జూపుడు గారు మీ సమాధానం. మేము చేయటం కాదు, ఆరోపణలు మేము చేయటం కాదు, జరుగుతున్న చరిత్రను మేము చెప్తున్నాం. ఎలక్షన్ కమిషన్ ఆంధ్రప్రదేశ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలానా వాళ్ళని ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏ తప్పు చేశారని ట్రాన్స్ఫర్ చేశారండి నేను అడుగుతున్నా. శ్రీకాకుళం కలెక్టర్, శ్రీకాకుళం ఎస్పీ, అతను ఒక కాపుగా ఉన్నాడు. శ్రీకాకుళం కలెక్టర్ ఒక ఎస్టీగా ఉంటే రెండో రోజు ఎలక్షన్ కమిషన్ ఇతను పనికిరాడని పంపించింది. ఇది న్యాయం అవుతుందా? ఎవరు మోటోస్టర్ చేశారు అంటే శ్రీకాకుళం మీద ఎవరు పనిచేయడానికి వీల్లేదా? కడప ఎస్పీ మీద ఎవరు కంప్లైంట్ చేశారండి? ఎవరు కంప్లైంట్ చేశారు? చిత్తూరు ఎస్పీ, ప్రకాశం ఎస్పీ, గుంటూరు ఎస్పీ, శ్రీకాకుళం, విజయనగరం. వాళ్ళు చేస్తున్నటువంటి సరైన అనుకుంటున్నారా ఎలక్షన్ టైంలో? జుబ్బుడు గారు మీరే ఒక ఆరోపణ పెట్టారు. లక్ష్మీపతిరాజు రియాక్ట్ అయ్యారో మీరు మాట్లాడచ్చు. లక్ష్మీపతిరాజు గారు, మురళీకృష్ణ గారు, వ్యవస్థలు ఇద్దరు మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, ఒకరితో మాట్లాడుతూ. తెలుగుదేశం పార్టీ దిగజారుడు తనానికి, డోళ్లతనానికి తెలుగుదేశం పార్టీ ఓడిపోతుందని అంటే నిదర్శనం నెంబర్ 1. నెంబర్ 2, కడప జిల్లా ఎస్పీ మాట్లాడవలసినటువంటి వివేకానంద రెడ్డి హత్య విషయంలో గౌరవ న్యాయస్థానం నిబంధన విధించింది. అసలు ఎస్పీ చేయవలసిన పని ముఖ్యమంత్రి కంపెనీ, డిఎస్పీ చేయవలసిన పని ముఖ్యమంత్రి కంపెనీ.
ఇవాళ ఆయన జూపిడి గారు అంటున్నారు ఏది శ్రీకాకుళం ఎస్పీ కాపు కులాల పేరుతో కుంపట్లు పెట్టి రాజకీయ చెప్పింది ఇవాళ ఇంటెలిజెన్స్ చేసింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు కదా. మురళి గారు ఎలా జరిగిందో ఎవరు చేశారు? హక్కు లేదు, జీవో జారీ చేసే హక్కు లేదు. గట్టిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చర్య తీసుకోవాలి. ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద చర్య తీసుకోవాలి. అక్కడ జీవో జారీ చేసే అధికారులు ముఖ్యమంత్రి సపోర్ట్ చేసుకుంటానే వచ్చారు. ఇవాళ మీరు బీజేపీ ఇవాళ చంద్రబాబు 4 ఏళ్ళు మిత్రుడుగా ఉంటేనేమో మీరు చాలా మంచి వారు అయిపోయారు. రాజగారు మిమ్మల్ని కూడా ఒక్క మాట అడుగుతున్నాం, చెప్పండి. 4 ఏళ్ళు అతను అన్ని తప్పులు చేస్తున్నా కూడా ఎంత అవినీతి ఆ రోజే బయటకు వచ్చింది. కాగు రిపోర్ట్ ప్రకారం ఇంత కాజేస్తున్నారంటే ఆ రోజు ఒక్క యాక్షన్ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకోలేకపోయింది. ఈ రోజు విడిపోయాక మీరు ఎంత మాట్లాడిన దానికి వాల్యుబుల్ ఎలా వస్తుందండి? సరే, అది అక్కడ పెడితే ఇప్పుడు అసలు చంద్రబాబు నాయుడు గారి ఈ దుర్మార్గమైనటువంటి ఈ ఆరోపణలు చూస్తూ ఉంటే ఎంత చదువుకున్న వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, కూడా వినటానికి కూడా బాధేస్తుంది. ఆ రోజు యాదవ్ గారిని, డీజీపీగా ఉండే యాదవ్ని ఎలక్షన్ టైంలో మీరు మార్పించలేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి టైంలో ఆయన ఏదో మొత్తం ఇన్ఫ్లుయెన్స్ రాష్ట్రం అంతా చేసేస్తున్నారు, ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేయిస్తారని చెప్పి ఆ రోజు ఆయన తీసేస్తేనేమో అప్పుడు ఒక నీతి. ఈ రోజు వచ్చేసరేమో ఇప్పుడు ఈ రోజు ఏంటి, ఎలక్షన్స్ ముందే 30 మంది ఒకే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని వాళ్ళ స్థాయి లేకపోయినా సరే ప్రమోషన్స్ ఇచ్చి మరీ కూడా అతి దారుణంగా ఎలక్షన్స్ ఉండండి. మీరు తర్వాత మాట్లాడుదురు చేసిన తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్ మీద మొదటి నుంచి కూడా అనేకమైన ఆరోపణలు వస్తా ఉంటే, అనేక ఆరోపణలు వస్తా ఉంటే ఉన్నారు, వివిధ స్థాయిల్లో ఉన్నారు. చెప్తాం, మేము ఆ లిస్ట్ అంతా ఇచ్చాం. మేము ఆల్రెడీ ఎలక్షన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చాము. మేము ఇస్తా ఉండండి. ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ 30 మంది మేము పేర్లు ఇచ్చాము. ఆల్రెడీ సెంట్రల్ కమిటీకి రిపోర్ట్ చేసాము. ఎలక్షన్ కమిటీకి వినండి జూపూడి గారు, మాకు అనుమానం ఉన్నప్పుడు ఎవరికైనా హక్కు ఉంటుంది ఎలక్షన్స్ సజావుగా జరిపించుకోవాలని. కొంచెం ఆగండి, తర్వాత చెప్తారు. ఇప్పుడు డీజీపీ మాట వెంటనే అక్కడ విశాఖ ఎయిర్పోర్ట్ లో జరిగిన హత్య ప్రయత్నం మీద డీజీపీ 5 నిమిషాల్లో మాట్లాడతాడు. డీజీపీ మాట ముఖ్యమంత్రి 10 నిమిషాల్లో మాట్లాడతాడు. అదేవిధంగా ఇక్కడ కడపలో జరిగిన హత్య ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకం లేదు. పోలీస్ వ్యవస్థను ఆ విధంగా దిగజారు చేశారు వీళ్ళు రాష్ట్రంలో, ఏపీలో కంప్లీట్ గా పోలీసు వ్యవస్థ. డీజీపీ స్థాయి వ్యక్తి ఇంత నీచంగా దిగజారిపోయి రాజకీయాలు చేస్తా ఉంటే, అలాగే వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి నంద్యాలలో ఎటువంటి పాత్ర పోషించాడు మేము ప్రతిదీ కూడా ఆధారంతో సహా మేము ఎలక్షన్ కమిషన్ కి ఇవ్వడం జరిగింది. అందుకనే ఎలక్షన్ కమిషన్ తీసుకున్నారా? ఊరికి ఎలక్షన్ కమిషన్ మా జేబు సంస్థ, మీ జేబు సంస్థలే అయ్యారు. మీరు ఎట్లా వాడారో ఆఖరికి సుప్రీంకోర్టును కూడా ఎలా వాడుతున్నారు అందరికీ తెలుసు. ఆ వివరాల్లో పోతే చాలా ఉన్నాయి. ఆఖరి నిన్న సినిమా విషయం కూడా అంతే, అట్లాగే జరిగింది. దాన్ని ఆపు చేయటం వెనక కూడా రాజకీయం అందరికీ తెలుసు. అందువలన వాటి జోలు మీరు పోవద్దు. మీ నాయకుడు, నేనంటుంది కాదు, ప్రశాంత్ భూషణ్ మాట అన్నారు, ఇతను ఈ దేశంలో వ్యవస్థలన్నింటినీ కూడా ఇప్పటికీ మేనేజ్ చేయగలిగిన సత్తా చంద్రబాబు నాయుడు గారికి ఉంది. అందువలన ఆయన ఎవరు అరెస్ట్ చేయలేరు. అంత బలంగా అతను పాతుకుపోయాడు. ఆ వ్యవస్థల్ని అన్నీ నిర్వీర్యమైపోయినాయి. వ్యవస్థలు మొత్తం కూడా సర్వనాశనం చేసిన ఘనత మీ నాయకుడు తప్ప ఇంకెవరికి రాల. భారతదేశంలో ఏ నాయకుడు కూడా ఈ విధంగా అందరినీ నా బాధ కాదు. ఇక్కడ ఎలక్షన్ సరిగా జరగదు అనేటువంటి అనుమానం ఉన్నప్పుడు ప్రతిపక్ష నేత ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం అనేది న్యాయం. ఆ విధంగా మాకు అనుమానం ఉండేటువంటి వ్యక్తులు మీకెందుకు, నిన్న మీరేగా కోర్టుకు సబ్మిట్ చేసింది. ఫస్ట్ ఏమో అది ఎలక్షన్ కమిషన్కి సంబంధించిందని మీరే ఇచ్చారు, ఆయన ఐజీ ఇంటెలిజెన్స్ని. మళ్ళీ కాదు అని చెప్పి మళ్ళీ ఇంకో రిపోర్ట్ ఇచ్చారు. కోర్టు మీ మొట్టికాయలు వేసిందా, ఎవరికి వేసింది? ఇట్లాంటి తప్పుడు ఆలోచనలన్నీ కూడా మీ ముఖ్యమంత్రి చేస్తూ ఉంటే దీన్ని ఎలా సమర్థిస్తూ ఉంటారు? ఒక్క నిమిషం ఇప్పుడు మీరే సమాధానం చెప్పాలి. 40 years ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఏమైపోయింది? ఇది నేను జీవీఎల్ ట్విట్టర్లో అడిగినటువంటి ఒక కమెంట్.
ఇది రాజ్యాంగబద్ధమైనటువంటి వ్యవహారం. దీని పరిధిలోకి జోక్యం చేసుకోవద్దు. చంద్రబాబు నాయుడు గారు అన్నా కూడా జోక్యం చేసుకున్నాడు. ఇప్పుడు చివరికి ఒక్క నిమిషం ఇప్పుడు న్యాయస్థానం జోక్యం చేసుకుని ఆదేశాలు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ మీ అనుభవం అంతా ఏమైపోయింది? ఇది బీజేపీ నాయకులు మిమ్మల్ని అడుగుతున్నటువంటి ప్రశ్న. జూపుడి గారు, దట్స్ వాట్ క్లియర్గా వినమనండి. విత్ డ్యూ రెస్పెక్ట్ ఆన్ ది కోర్టు వర్డిక్ట్, హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మీద అది మాకు తెలిసి ఎలక్షన్ కమిషన్ విషయంలో మేము జోక్యం చేసుకోలేము అని చెప్పింది. రెండోది నేను ఇందాక చెప్పాను ఇంకొక ఎగ్జాంపుల్. సుప్రీంకోర్టు అదే విషయంలో ఎలక్షన్ కమిషన్కి మొట్టికాయ వేసింది. మేము ఉన్నాం ఆ జడ్జిమెంట్ వచ్చినప్పుడు కూడా. సో ఇది వెరీ అన్ఫార్చునేట్. ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన జీవోనే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఫాలో అయ్యి వెంకటేశ్వరరావు గారిని కంటిన్యూ చేశాం. వెంకటేశ్వరరావు గారు ఇట్ విల్ నాట్ కమ్ అండర్ ది ఎలక్షన్ పర్వ్యూ. దయచేసి వినండి. ఒకవేళ ఆ పర్వ్యూలోకి వస్తుందని అనుకుంటే కోర్టు ఏం చెప్పింది? కోర్టు జడ్జిమెంట్ మీరు ఒకసారి చదవండి దయచేసి. కోర్టు జడ్జిమెంట్ అక్కడ ఉన్న వాళ్ళు చదవకుండా మాట్లాడుతుంది. నేను చదివి మాట్లాడుతున్నాను. కోర్టు జడ్జిమెంట్ ఏం చెప్పిందంటే ఎలక్షన్ కమిషన్ లో ఉంది కాబట్టి మేము ఇంటర్వ్యూ కాలేకపోతున్నాం. బట్ డీటెయిల్స్ చేసింది కరెక్ట్. కానీ వాళ్ళు లిమిటేషన్స్ పెట్టుకున్నారు. సరే, ఎన్నికల ప్రతిదీ రాజకీయమే. ఈ రాజకీయపరమైనటువంటి ఆరోపణలు ప్రచారోపణలు కొనసాగుతుంటాయి. అదే సందర్భంలో అవసరమైతే న్యాయస్థానం దగ్గరికి వెళ్తే న్యాయస్థానం కూడా సీరియస్ గా ఇంటర్వ్యూ అవుతున్నటువంటి సందర్భం చూద్దాం. న్యాయస్థానం కొన్ని విషయాల్లో స్పష్టమైనటువంటి డైరెక్షన్స్ ఇస్తుంది. లక్ష్మీ సెట్టియార్కి సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన వ్యవహారాలు ఇంకా పరిశీలనలో ఉన్నాయి. కేసులన్నీ కూడా ఎన్నికల ఓవైపు, రాజకీయ ఆరోపణలు మరోవైపు, న్యాయస్థానం మానిటరింగ్ మరోవైపు. ఈ పరిణామాలను కూడా ఎటువైపు దారితీస్తారో చూద్దాం. డిబేట్లో పార్టిసిపేట్ చేసినటువంటి నలుగురు నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాటి లక్ష్యం వచ్చి రేపటి లక్ష్యం వచ్చిన వాళ్ళు తెలుసుకుందాం. చూస్తూ ఉండండి.